అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు. ఈ నోములో అరవపల్లి చంద్రకళ గారు నోముకున్న సంక్రాంతి నోములు. అయితే తను 2023లో నోముకున్నారు. ఈ సంవత్సరం పెట్టండి, ఎవరికైనా యూజ్ అవుతాయి, చూసి నోముకుంటారు అన్న ఉద్దేశంతోటి పంపించారు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దాదాపు 6 రకాల నోములు పెద్దవే పెట్టి నోముకున్నారు. అన్నింటి గురించి వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్. ఏమేం పెట్టుకున్నారు, ఎలా పెట్టుకున్నారు, ఎలా నోముకున్నారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో వీడియో ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి పోచమ్మ దొంతుల నోము. గ్రామ దేవతల కోసం నోముకునే ఈ నోము ఎప్పుడైనా ఏ సంవత్సరమైనా కూడా నోముకోవచ్చట. పోచమ్మ అమ్మవారిలాగా ఈ విధంగా అమ్మవారిని కూర్చోబెట్టి వత్తిపత్తి వస్త్రం వేశారు. ఇంకా దీపాలు వెలిగించారు, నైవేద్యం పండుగ పెట్టారు. అమ్మవారిని కూర్చోబెట్టి చుట్టూ బోనాలు పెట్టారు. ఈ బోనాల చెంబులు రెండు తీసుకున్నారు. వాటికి సున్నం రాసి వాటికి తోరణాలుగా వేపాకులను కూడా కట్టారు. చక్కగా బొట్లు పెట్టి లోపల అత్తేసరి చేస్తాం కదా మనం, పెసరపప్పు, బియ్యము, ఇంకా గోధుమ పిండి, బెల్లము ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టారట. వీటిపైన ఈ విధంగా దీపాలు వెలిగించి బోనాల చర్వలు లేదా బోనాల చెంబుల నోము అని 13 పెట్టుకున్నారు. పోచమ్మ దగ్గరికి బోనాలే కాకుండా పూజా సామాగ్రిని కూడా తీసుకెళ్తాం కదా, అవన్నీ ఒక ప్లేట్లో కానీ పల్లెంలో కానీ పెట్టి తీసుకెళ్తాము. అవన్నీ పెట్టడానికి అని చెప్పేసి 13 జల్లెళ్ళు తీసుకున్నారు. ఆ జల్లెళ్లలో పోచమ్మకు తీసుకెళ్లే పూజా సామాగ్రిని అంతా కూడా పెట్టారు. పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, పూలు, అగరబత్తీలు, నూనె, వత్తులు, ఒడిబియ్యం, ఉల్లిపాయలు, ఓమ, పుట్నాలు, బెల్లం, నైవేద్యం, అమ్మవారికి వస్త్రం పెట్టి ఈ విధంగా పోచమ్మకు కావలసిన వస్తువులన్నీ జల్లెళ్లలో పెట్టి పోచమ్మ జల్లెళ్ల నోము, బోనాల సర్వల నోము రెండు ఒకేసారి ఈ విధంగా నోముకున్నారు. ఇది వచ్చేసి మారేడు కాయల నోము. ఈ సంవత్సరం కూడా ఈ నోము నోముకుంటున్నారు. ఎందుకంటే శివుడికి చాలా ఇష్టమైన వస్తువుల్లో మారేడు కాయలు కూడా ఒకటి కదా, అందుకని 13 మారేడు కాయలు పెట్టి ఈ విధంగా నోముకోవచ్చు. అయితే గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పేసి ఎరుపు వస్త్రం, గోధుమలు మిశ్రి పెట్టి నోముకున్నారట. అంటే 13 ఎర్రని బ్లౌజ్ పీసులు తీసుకున్నారు, 13 ప్యాకెట్లు గోధుమలు చేశారు, 13 ప్యాకెట్లు మిశ్రీ చేశారు, 2 ఎరుపు గాజులు పెట్టి ఈ విధంగా 13 మారేడు కాయలు పెట్టి నోముకున్నారట. ఇక ఇదేమో దుర్గాదేవి అమ్మవారికి నోముకున్నారు. దుర్గాదేవి నోము అని ఎరుపు రంగు వస్త్రం, ఇంకా దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు, పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు, నిమ్మకాయలు, ఇలా అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా పెట్టి కూడా నోముకున్నారు. ఇంకొక నోము వచ్చేసి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క రకం ఎక్కించుకుంటాం కదా, అవన్నీ కలిపి నోముగా పెట్టుకున్నారు. అంటే పూజా సామాగ్రి అన్ని కలిపి కామన్గా అన్ని ప్లేట్లలో పెట్టారు. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఐటమ్స్, అలా 13 రకాల ఐటమ్స్ తీసుకొని ఈ విధంగా ప్లేట్లలో పెట్టారు. నోముకు వచ్చేసి 13 ప్లేట్లు తీసుకున్నారు. అంటే మనం ఏవైనా తీసుకోవచ్చు, ప్లాస్టిక్ అయినా, స్టీల్ అయినా, ఏవైనా ప్లేట్లు కానీ బుట్టలు కానీ తీసుకోవచ్చు. అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, ఇంకా అధిక మాసం వచ్చింది కదా అని చెప్పేసి 33 రకాల నైవేద్యాలు పెట్టారట. అందులో 3 రకాల డ్రై ఫ్రూట్స్ పెట్టారు. లలితాదేవి అమ్మవారి ఫొటోస్ కూడా పెట్టారు. ఇవన్నీ కామన్గా 13 ప్లేట్లలో పెట్టుకున్నారు. అయితే ఒక్కొక్క ప్లేట్లో వచ్చేసి ఒక దాంట్లో ముత్యాలు, ఇంకొక దాంట్లో పగడాలు, పచ్చలు, చిట్టి గాజులు, కాయిన్స్, గవ్వలు, కమలం గింజలు అంటే తామర గింజలు అంటారు కదా అవి, పసుపు కొమ్ములు, గోమతి చక్రాలు, శంకులు, నల్ల పూసలు, పువ్వులు అంటే గోల్డ్ కోటెడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కూడా, ఈ రుద్రాక్షలు, ఇవన్నీ 108 అయినా పెట్టుకోవచ్చు, 13 అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క రకం పెట్టి నవరాత్రుల్లో అమ్మవారికి ఎక్కించుకునే ఐటమ్స్ అని చెప్పేసి నోముకున్నారు. వీటితో పాటు ఓడిబియ్యం ప్యాకెట్లు కూడా పెట్టారు. ఇంకొక నోము వచ్చేసి గ్రహణాల గౌరీ నోము. ఈ సంవత్సరం చంద్రగ్రహణం వచ్చింది కదా, అందుకని కూడా గ్రహణాల గౌరీ నోము నోముకుంటున్నారు. అంతేకాకుండా సోమవారం కాబట్టి గౌరీదేవికి సంబంధించిన ఏ నోములైనా కూడా నోముకోవచ్చు. ఇలా 13 జల్లెళ్ళు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, బియ్యం పిండి, ఒత్తులు, పత్తి, అగరబత్తీలు, అగ్గిపెట్టె, పోకలు, కాయిన్స్ ఇవన్నీ కూడా జల్లెల్లో పెట్టి ఇష్టం ఉన్న వాళ్ళు బ్లౌజ్ పీసులు పెట్టి నోముకుంటున్నారు. ఇలా పెట్టి గ్రహణాల గౌరీ నోము అని చెప్పేసి నోముకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా చంద్రకళ గారు నోముకున్న నోములు. అంటే ఈ సంవత్సరం ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి పంపించారు. ఇలా గ్రహణాల గౌరీ నోము, ఇంకా మారేడు కాయల నోము, పోచమ్మ దంతుల నోము, ఇలా ఏవైనా కూడా ఈ సంవత్సరం నోముకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.